విజయసాయిరెడ్డి ఇప్పుడైతే కాస్త మీడియాకు కనుమరుగయ్యారు. అంతేకాదు అడపాదడప ట్వీట్లు చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాకు కానీ మీడియాకు కానీ కొంత దూరం జరిగారు అని అనుకోవచ్చు. కానీ ఒకనాడైతే ఆయన ట్విట్టర్ హ్యాండిల్ మోత మోగాల్సిందే. ప్రత్యర్థి మీద ఆయన చేసే ట్వీట్లు ఒక రేంజ్లో పేలేవి. వాటి మీద అవతలి వారు మండిపోయేవారు. అలా రోజుకు కనీసం 4-5 ట్వీట్లు వేస్తూ సోషల్ మీడియాను చాలా పవర్ఫుల్గా వాడుకున్న పవర్ఫుల్ పొలిటీషియన్గా విజయసాయిరెడ్డి ఉండేవారు. అయితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత ఆయన కొన్నాళ్ళు సైలెంట్ మోడ్లోకి వెళ్ళారు. ఆ తర్వాత ఏమనుకున్నారేమో కానీ తన ఎంపీ పదవికి వైసీపీకి రాజీనామా చేసి తానే తెరమరుగైపోయారు. వ్యవసాయం తనకు ఇష్టమని చెప్పిన విజయసాయి లిక్కర్ స్కామ్ విషయంలో విచారణ సందర్భంగా మీడియాకు అప్పుడప్పుడు మాత్రమే వస్తున్నారు. మొత్తానికి చూస్తే విజయసాయిరెడ్డి జోరు తగ్గిందని అనుకుంటే తాజాగా ఆయన ఈసీ ముందు ఒక భారీ డిమాండ్ పెట్టి రాజకీయ వర్గాల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించారు. ఇంతకీ ఆయన పెట్టిన డిమాండ్ ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించాలని కోరారు. అక్రమ వలసదారులను బహిష్కరించాలని కూడా కోరారు. ఆయన ఈ విధంగా చేయటానికి కారణం ఏంటంటే తొందరలో బీహార్లో జరగబోయే ఎన్నికల కోసం ఈసీ ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపడుతోంది. బీహార్లో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ ఆ యొక్క జాతీయుల అక్రమంగా నివాసం ఉండటమే కాకుండా వారికి ఓటర్ కార్డు ఉందని, ఆధార్ కార్డు కూడా ఉందని, నివాస ధృవీకరణ పత్రాలు కూడా వారికి ఉన్నాయి. దీంతో ఈ విషయం మీద విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిజానికి ఈ దేశస్తులు ఎలా వచ్చారు, వారికి గుర్తింపు కార్డులు అన్నీ ఉండటం ఏమిటన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఇక వీరి ఓట్లు ఏరివేత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎన్డీఏ పార్టీల నుంచి వచ్చిన డిమాండ్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా విజయసాయిరెడ్డి కూడా ఈ వ్యవహారమే షాకింగ్గా ఉందంటున్నారు కొందరు నిపుణులు. అంతేకాదు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ తరహా గుర్తింపు కార్డులు, ఓటర్ కార్డులు ఉన్న విదేశీయుల ఏరివేత కూడా చర్చకు వస్తోంది. అందుకే దేశమంతా ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం చేపట్టాలని ఆయన కోరుతున్నారు. మరి ఈ తరహా డిమాండ్ క్రియాశీల రాజకీయాల్లో ఉన్నవారు ఎవరైనా ఇప్పటిదాకా చేశారో లేదో తెలియదు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా అక్రమ వలసదారులను బహిష్కరించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని, ఈసీని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ మేరకు విజయసాయిరెడ్డి తాజాగా చేసినటువంటి ట్వీట్ బాగా వైరల్గా మారుతోంది.